అంటే ఇక్కడ తెలంగాణలో ఇట్లా చూస్తున్నాం. సో మరి ఏపీలో 10 సీట్లకే పడిపోయింది వైసీపీ. దానికేం చెప్తారు? అక్కడ పడిపోవడానికి పాలనలో ఉంది ఒక కారణం అయితే, రెండోది పార్టీని ఇంతకుముందు చెప్పినట్టు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని నిర్వీర్యం చేసిండు ఆయన. వాలంటీర్ల మీద డిపెండ్ అయ్యి గ్రామ శాఖ లేదు, గ్రామాధ్యక్షులు లేడు, మండల కమిటీలు లేవు. అంటే పార్టీ పరమైన సంస్థాగత నిర్మాణం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రజాప్రతినిధిగా చెప్పబడే వార్డ్ మెంబర్లు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఈవెన్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఒక ఏదో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే బర్త్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే ఏదో గ్రామంలో ఉన్నప్పుడు ఒక పెన్షన్ కావాలి, ఇంకేదో కావాలి. వాడు వాలంటీర్ దగ్గరికే భయ. సర్పంచ్తో అవసరం లేదు, వార్డ్ నెంబర్తో అవసరం లేదు, ఎంపీటీతో అవసరం లేదు. ప్రజాప్రతినిధులకి, వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు ప్రజలకి మధ్య గ్యాప్ వచ్చి పడేసింది. వీరి పాత్ర లేదా ఎక్కడ? అంతే అంటారు. మీరు చెప్పండి, ఉన్నదా? వాలంటీర్ వ్యవస్థలో ఎక్కడైనా ఉన్నదా? తర్వాత అహంభావం ఎప్పుడు పనికిరాదు. ఒక జిల్లాలో ఎమ్మెల్యేని పట్టుకొచ్చి, నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేని పట్టుకొచ్చి ప్రకాశం జిల్లాలో పోటీ చేయిస్తే ఏమనుకుంటారు అక్కడ జనాలు? అంటే అప్పుడప్పుడు ఈ పాలకులు చెప్తా ఉంటారు, ఈ పార్టీలో వాళ్ళు, చెప్పును పెట్టినా మేము గెలుస్తాం, రేపు కుక్కను పెట్టినా గెలుస్తాం అని అన్నట్టే ఉన్నది. అక్కడ సుమారు 50 నుంచి 55 మందిని ఈ జిల్లా వాడిని తీసుకుపోయి ఆ జిల్లా వాడిని తీసుకుని ఈ జిల్లాలో వాని పేరు తెలియదు. అంటే పేరు తెలిసి ఉంటుంది కావచ్చు, వానితో ప్రజలకు సంబంధాలు లేవు. జగన్మోహన్ ఇంత జరిగినా 40% ఓట్లు వచ్చినాయి అంటే తక్కువేం కాదు. ప్రజల్ని 1% కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. ఈరోజు ఆ ఫలితాలు రావడం, అది 11 111 పక్కన పెడదాం. ఆ ఫలితాలు రావడానికి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలే ప్రధాన కారణం. నిర్లక్ష్యం. అసలు ఇక్కడ లెక్కనే అక్కడ ఎమ్మెల్యేలను ఎవరు గెలిచారు, మంత్రులను ఎవరు గెలిచారు? ఆయన కొన్ని ఇంటర్వ్యూలో నేను చూసినా, ఎందుకు ఇట్లా ఎమ్మెల్యేలని అక్కడ పట్టుకొచ్చి ఇడబెట్టిండు, ఇక్కడ పట్టుకొని ఆడబెట్టిండ్రు, అసలు పీపుల్తో కనెక్షన్ లేదు, ఎట్లా గెలుస్తారంటే అవసరం లేదు, వాడు నన్ను చూసి ఓట్లు ఎత్తారంటాడు. మీడియాలో బహిరంగంగా ఇంటర్వ్యూస్లో. దాంతోపాటు కక్ష సాధింపు చర్యలు ఎప్పుడు పాలకులని ప్రజలు హర్షించరు. ఎప్పుడు కక్ష సాధింపు చర్యలు పనికిరావు. ఇప్పుడు మీరు అన్నారు చూడు, టీఎస్డీసీ టీజీ పెట్టుడు, లోగో మార్చుడు, పాటను మార్చుడు, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకమైనటువంటి అదేదో స్వీయ ఆడంబరాల కోసం, స్వీయ తృప్తి కోసం చేసే పని. నీ తృప్తి కోసం చేస్తే ప్రజలకి ఏమో అవసరం? మీరు ఇద్దరు తన్నుకోదలుచుకున్నారు, కొట్టుకోదలుచుకున్నారు, పగలు తీర్చుకోదలుచుకుంటారంటే ఇద్దరు పదవులు పక్కన పెట్టి పోయి తన్నుకోపోండి, ఎవడొద్దంటాడు? అండమాన్ నికోబార్ పోయి తన్నుకోండి, ఎవడొద్దంటాడు? ప్రజలు చాలా జాగ్రత్తగా ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటారంటే పాలకులు, నేను డబ్బులు ఇస్తాను కదా, నేను టింగ బెల్లు కొడితే లేదా బటన్ నొక్కుతాడు, డబ్బులు పడుతున్నాయి కదా. ప్రజలకు తెలియదా ఇది ఎక్కడి నుంచి వచ్చిన సొమ్మని, ఎవరి సొమ్మని, ఎవరి కష్టార్జితమని, ఎవరి ట్యాక్సుల వల్ల వచ్చిందని, లేకపోతే అప్పులు చేస్తే ఈ అప్పులు ఎవరు కట్టాలని ప్రజలకు తెలియదా? ప్రజలంతా పిచ్చోళ్ళు అనుకుంటారు ఇప్పుడు వీళ్ళు.